లేస్తారు. గ్రౌండ్‌లో ఉంటారు. యోగా చేస్తూ ఉంటారు. లేకుంటే పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఈ విలువైన సమయాన్ని మాత్రం వ్యర్థం చేయరు అస్సలకి. వాళ్ళకి తెలుసు దీని వాల్యూ వాళ్ళకి తెలుసు వాళ్ళకి. సో, మనకు తెలిసింది కాబట్టి వి ఆర్ డ్రీమర్స్. ఓకే. మనకి ముందు ఆహ్, పోవాల్సింది, కావాల్సింది ఏంటి అనంటే, కావాల్సింది చెప్తాను. ముందు మనకు కావాల్సింది లిక్విడ్ క్యాష్ కావాలి. లిక్విడ్ క్యాష్ అనేది ఒక సంపాదించే మార్గం కావాలి. అంటే అది కావాలి అనంటే ఒక నేర్చుకున్న స్కిల్ ఏదో ఒకటి ఉండాలి. ఆ కంపెనీకి సంబంధించిన స్కిల్ ఒకటి మనకు తెలిసుండాలి. ఇండస్ట్రీవాలో ఏ స్కిల్ ఉంటే దాంట్లో లిక్విడ్ క్యాష్ కమిషన్‌గా మనం పొందుతాం. ఇది సీనియర్స్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉండాలి. అనుభవం ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. ఇక ఇది పక్కా ఇది అవసరమవుతది అనుకుంటే దాన్ని నేర్చుకొని పెట్టేసేయాలి అంతే. అది చాలా అవసరం. అవి నా వరకు, నా మేరకు, నా అనుభవం మీద నేను చెప్తూ ఉన్నాను. దాన్ని పాటిస్తూ ఉన్నారు. చక్కటి రిజల్ట్ కూడా తీసుకుంటున్నారు. థాంక్ యూ వెరీ మచ్. ఇక వదులుకోవాల్సింది. వదులుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, భయం అనే దాన్ని వదులుకోవాలి. ఆ 2 అక్షరాలు భయం. ఈ భయం అనేది మనకు అనేక రూపాల్లో ఉంటుంది. అనేక రూపాల్లో. అసలు ఏ రూపంలో మనకు భయం ఉందనేది తెలుసుకోవడం మనకు ముఖ్యం. దొరకదు. అది దొరికే వస్తువు కాదు. మనం అనుకుంటాం. భయం లేదులే అనుకుంటాం. కానీ నేను చెప్పినటువంటి కోణంలో దాన్ని మనం తెలుసుకోవాలి అనంటే, కూసంత శ్రద్ధ కొంచెం మన మీద గూడా మనం ఎక్కువగా పెట్టుకోవాలి. మనల్ని మనం ఎక్కువ గమనించుకుంటూ ఉండాలి. మనం అనుకున్నది ఫెయిల్ అవ్వడానికి ఈ భయం గూడా కారణమవుతూ ఉంటుంది. చాలా వరకు మనకి ఫెయిల్ అవ్వడానికి కారణం ఈ భయమే. ఆలోచనల్లో దాగి ఉన్నటువంటి ఈ భయం ఉంటుంది. ఈ భయము తన వైపు చూడనివ్వదు. ఎక్కడ ఉంటుంది అనంటే ఈ చిత్తంలో స్టోర్ అయిపోయి ఉంటుంది ఈ భయం. ఇదొక అలవాటుగా, ఒక గుణంగా మారిపోయి ఉంటుంది. దీన్ని ఎప్పుడైతే మనం గమనించి ఏ రూపాల్లో ఉంది? అసూయ రూపంలో ఉందా? నిరాశ రూపంలో ఉందా? కోపం రూపంలో ఉందా? ఈ భయము? విసుగు రూపంలో ఉందా? పోస్ట్‌పోన్‌మెంట్ రూపంలో ఉందా? బద్ధకం. ఏ రూపాల్లో ఈ భయం దాగి ఉంది? హ్మ్. ఎంత స ఆహ్, అంటే ఫన్నీగా ఉంటుందంటే, తినడం విషయంలో, ఆకలి విషయంలో గూడా భయముంటుందంట. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే కూడా మనసు భయపడుతూ ఉంటుంది. అలా ఉంటుంది. దీన్ని ప్రాక్టీస్ మీదనే జయించగలం. ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఫ్రెండ్‌షిప్ మీదనే జయించగలం. ఎవరినో ఒకరిని బిలీవ్ చేయడం వల్ల, మనకంటే కొంచెం బాగుగా, మెరుగ్గా ఆలోచించే వాళ్ళని అనుసరించడం ద్వారానే మనం దీన్ని జయించగలం. లేకుంటే జయించలేం. అరె! నీకెలా సాధ్యమైతుంది ప్రతిరోజు వెళ్ళడం? ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేవడం నీకెలా సాధ్యమవుతుంది? నాకెందుకు సాధ్యం అవ్వట్లేదు? దీనికి బయట కారణాలు మనల్ని అడ్డుపడేవి ఎప్పుడైతే బయట కారణాలు వెతుకుతూ ఉంటామో, అప్పుడు ఈ భయం దొరకదు అస్సలకి. పలానా వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం వల్ల, పలానాది కుదరకపోవడం వల్ల, ఇది కాదు. ఆఖరికి ఎంత బిజీగా ఉన్నా రెస్ట్ తీసుకునేటువంటి బ్యాలెన్స్ తెలిస్తే, ఏ విధంగా రెస్ట్ తీసుకోవాలి తెలివిగా, ఎప్పటికప్పుడు బ్రెయిన్‌ని ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలో తెలిస్తే, మనం ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అవుతాం. మనం చేయాలనుకున్న పని చేయలేకపోతున్నామంటే దాని ఎనక భయం ఏదో ఉంటుంది. ఏదో ఒక రూపంలో ఉంటుంది. రైట్? ఈ భయాన్ని పట్టాలి. ఉంటే విసుగు రూపంలో, నిరాశ రూపంలో, కోపం రూపంలో, అసూయ రూపంలో, అతిగా పోల్చుకోవడం, చెక్ చేయడం. అతిగా పోల్చుకోవడం. వేరే వాళ్ళకి, తనకి. వాళ్ళు బాగా మాట్లాడుతున్నారా? నేను బాగా మాట్లాడుతున్నానా? వాళ్ళకెక్కువ లైకులొస్తున్నాయా? నాకెక్కువ లైకులొస్తున్నాయా?
వాళ్ళందరి దృష్టిలో నేనెలా ఉన్నానో వాళ్ళెలా ఉన్నారు అనుకుంటూ అతిగా పోల్చుకోవడం. ఇంకొక మీకు సీక్రెట్ ఒకటి చెప్తాను. మీరు హ్యాపీగా ఉండాలంటే, శాంతంగా ఉండాలంటే, ఎవరి బుద్ధి అయితే బాగోలేదని మీరనుకుంటున్నారు, ఎవరి బుద్ధయితే బాలేదు అని మీరనుకుంటున్నారు, ఎవరి మనసైతే బాలేదు అని మీరనుకుంటున్నారు, అంతగా ఎదగలేదనుకుంటున్నారు, వాళ్ళు ఆలోచించే ఆలోచనలు గూడా మీరు చేయకండి. అర్థమైందా? వాళ్ళు ఆలోచించే ఆలోచనలు మీరు చేయకండి. అది ఎంతగా మిమ్మల్ని వెయిట్ పెంచుతాయి. వాళ్ళు ఎలా ఆలోచిస్తూ ఉంటారు అనేటువంటిది అంటే వాళ్ళు ఏ మలినమైతే కలిగున్నారో, ఆ మలినం మనం అంటించుకుంటున్నట్టు. ఇది చాలా అస్పష్టతని, అశాంతిని కలిగిస్తుంది. దీన్ని మీరు బిలీవ్ చేయండి. నేను చాలా ముఖ్యమైనటువంటిదిగా ఇది నేను నోట్ చేసుకున్నాను. అశుద్ధికరమైన ఆలోచనలు, పలానా వ్యక్తి ఏం ఆలోచిస్తూ ఉంటాడు అని ఏదైతే లో ఫ్రీక్వెన్సీ ఉన్నాయో, వాటిని మీరు తలపోయడం మీ ఆరాని దెబ్బతీస్తుంది. మీ ఆరా ఫ్రీక్వెన్సీని పూర్తిగా నాశనం చేసేస్తుంది. ఇది. ఓకే. అందరికి కూడా మరొకసారి శుభోదయం. ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ అనేటువంటి అలవాటు మిమ్మల్ని చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఎవరికి సక్సెస్ వచ్చినా గూడా దాన్ని నిలబెట్టుకోవాలన్నా, టీమ్ క్రియేట్ అవ్వాలన్నా, క్రియేట్ అయిన టీమ్‌ని హోల్డ్ చేయాలి అన్నా, ఈ యొక్క శక్తి అనేది కంపల్సరీ. ఈ అలవాటు అనేటువంటి శక్తి కంపల్సరీ. ఈ చిత్తం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే ప్రేరణ. ఈ చిత్తంలో ఎటువంటి సాఫ్ట్‌వేర్ ఉంటుందో, అలవాట్లుంటాయో, ఈ 3 గూడా చిన్న పిల్లల్లాగా అనుసరిస్తూ ఉంటాయి. శరీరము, మనసు, బుద్ధి. ఇందులో ఎట్లున్నాయో దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటుంటాయి. ఇక్కడ కొన్ని నమ్మకాలుంటాయి. బుద్ధి నమ్ముతది. దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. మనసు అలాగే మాట్లాడుతూ ఉంటుంది. దేన్ని బట్టి? దీన్ని బట్టి. ఈ చిత్తం బట్టి, బాక్స్‌ని బట్టి. ఇది అలాగే నిర్ణయాలు తీసుకుంటది. వెంటనే చిన్న తమ్ముడు అలాగే మాట్లాడుతుంటాడు. శరీరము అటువంటి పనులే, ఆ కర్మలే ఆచరిస్తుంది. మనస, వాచ, కర్మణ. మనసా శక్తి పెరగాలి, వాచా శక్తి పెరగాలి, కర్మణ శక్తి పెరగాలి. ఎర్లీ మార్నింగ్ మనం ఏం చేస్తున్నామంటే, మనకు సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. మనకు సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇది మనలో జరిగే టెక్నాలజీ. ఇది ఎప్పుడైతే తెలిసిందో మార్పు తొందరగా వస్తుంది. మొన్న ట్రైనింగ్‌లో అందరూ కూడా ఫస్ట్ మార్క్ ఎవరికేశారంటే దేనికేశారు? ఆరా ప్రోగ్రామ్‌కే ఏశారు. అందరూ గూడా. కారణం ఏంటి అనంటే, తనని తాను తెలుసుకున్నారు. తనని తాను తెలుసుకున్నారు. ప్రీమియం నాలెడ్జ్ ఇక్కడ ఇవ్వబడుతుంది. మీరు నమ్మాలి ఇది. చాలా. అది కూడా పుంకాను స్టోరీస్ కాకుండా, వీడియోలు కాకుండా, పుస్తకం మొత్తం కాకుండా, మీకు ఏం అవసరమో అదే. పిల్లవాడికి ఏది అవసరమో అదే పెట్టినట్టుగా, ఏది అవసరమో అది తెలుసుకుంటున్నాం. మీకు ఇంకో విషయం ఏంటి తెలుసా? ఈ విషయం తెలుసుకోవడానికి మనసంతగా అంగీకరించదు. ఎందుకంటే, తనకి మారడం అస్సలు ఇష్టం ఉండదు. ఇది
ఫుల్గా సపోర్ట్ తీసుకుంటుంది. నేను బాగానే ఉన్నాను, బాగోలేదంతా వేరే వాళ్ళే. 100% రైట్ అయి ఉండొచ్చు. ఈ బాలేని వాళ్ళ మధ్యలో మనం సక్సెస్ కావాలంటే మనం శక్తివంతంగా కావాలి. మనము ఇటువంటి పరిస్థితుల్లో కూడా గెలవాలి అని అంటే ఎలా మారాలి? శక్తివంతంగా మారాలి. మనల్ని శక్తివంతంగా చేసేది క్రమశిక్షణాయుత అలవాట్లు. క్రమశిక్షణాయుత అలవాట్లు. ఇది మాత్రం మనల్ని శక్తివంతంగా చేస్తుంది. మీకు మై విజ్డమ్ నోట్స్ అని ఒక డైరీ రాసుకోమని చెప్పాను. ఆ నోట్స్ కి పేరు మై విజ్డమ్. 7వ తారీఖు చెప్పాను మీకు. నేను అప్పుడే రాసుకుంటున్నాను. మరి మీరు ఎంతవరకు ఉన్నారో నాకు తెలియదు. కలుస్తాం మళ్ళీ 2025 డిసెంబర్కి కూడా కలుస్తాం, 26కి కూడా కలుస్తాం. అప్పుడు కూడా వచ్చి ఎట్లా సార్ ఏం చేయమంటారు, ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి ఇప్పటి నుంచి అని అంటే అంతే. వాళ్ళు నేర్చుకుంటేనే, ఎక్కాలు నేర్చుకుంటేనే మిగతాదంతా స్టార్ట్ అయింది. మూలం ఎప్పుడు మూలమే. ఇది మారంది చిత్తంని మార్చే పరిస్థితే లేదు. తన సబ్కాన్షియస్ లెవెల్లో మారాల్సినవి మారకుండా, రావాల్సిన చైతన్యం రాకుండా ఎన్ని స్టోరీలు 80లో కూడా వింటూనే ఉంటాం. 80లో కూడా వింటాం అంతే. కాబట్టి రంగంలోకి దిగడమే, నడుము కట్టడమే, కంకణం కట్టడమే ఇక చేయాల్సినటువంటి పని చేసుకుంటూ వెళ్ళడమే. ఎగ్జాక్ట్గా ఇన్కమ్కి ఏది అవసరమో మనం తెలుసుకోవాలి, అది చేస్తూ వెళ్ళాలి. కొత్తది నేర్చుకోవడం అలవాటు చేసుకోవడానికి దాన్నే ప్రాక్టీస్ అంటాం. సాధనమున పనులు సమకూరు ధర్మం. మనం కొత్తవి నేర్చుకుంటున్నాము అంటే ప్రాక్టీస్ చేస్తున్నట్టు. ప్రాక్టీస్ చేసేది నేర్చుకుంటున్నాం అనే దృష్టిలో నేర్చుకోవాలి. ఈరోజు నేను ఈ స్పీచ్ ఇస్తున్నాను, ఈ సెషన్ తీసుకుంటున్నాను, నిన్న మేడం వాళ్ళు కూడా తీసుకున్నారు. అప్పుడు ఏమనుకోవాలంటే, బోగా సార్ ఇప్పుడు తీసుకుంటున్న హరిప్రసాద్, నేను ఇది నేర్చుకుంటున్నాను, ఈ చెప్పడం నేర్చుకుంటున్నాను, రాలే ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాను. అనుకున్న లక్ష్యం చేరుకున్నప్పుడు ప్రాక్టీస్ అయిపోయింది అని అనుకోవాలి, అంతేనా? లక్ష్యం చేరుకునేంత వరకు నేను ప్రాక్టీస్ అవుతున్నాను అని అనుకో. ఈ రకమైన విధానం ఉన్నప్పుడు క్వాలిటీ వస్తుంటుంది, కర్మనాలో గెలుస్తాం. ఎవరితోటైనా మాట్లాడుతున్నప్పుడు నేను ఇంకా మాట్లాడడం నేర్చుకుంటున్నాను అనుకోవాలి. ఏమైనా చిన్న చిన్న తప్పిదాలు జరిగితే సారీ చెప్పడానికి కూడా వెనకాడొద్దు. నేను నేర్చుకుంటున్నాను అనేటువంటి స్థితిలో కనుక ఎప్పుడు ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పటికి కూడా ఇట్లా ఇప్పుడు వండేటప్పుడు నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను, ఇంకా ఈ వంటను ప్రాక్టీస్ చేస్తున్నాను, టేస్టీగా వండడం నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని అనుకుంటే తేడా వస్తుందా రాదా? వస్తుందా నాగరాణి మేడం? వస్తుంది. నేను ఇంకా కొత్త విషయాలు వినడానికి నేను ఈ యొక్క వివోపికి అటెండ్ అయ్యాను, ఏదైనా ఒక విషయం నాకు ఉపయోగపడేది దొరుకుతుందేమో అని వింటే, అని అనుకుంటే అప్పుడు వినడం మారిపోతుంది. ఓకే, ఆల్వేస్ ప్రాక్టీస్ మోడ్లో ఉండాలి. మనం ఆల్వేస్ ప్రాక్టీస్ మోడ్లో ఉండాలి. గొడ్డల్ని ఎప్పుడు షార్ప్ చేస్తూ ఉండాలి. తొందరగా
షార్ప్ చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం అలవాట్లతోటి షార్ప్ చేసుకుంటూ ఉండాలి. కూసంత ఆగి రెస్ట్ తీసుకొని షార్ప్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. క్వాలిటీ బాగా వస్తుంది. ఓకే. ఈ యొక్క మై విజ్డమ్ నోట్స్లో ఫుడ్ పర్ఫెక్షన్గా డైట్ ప్లాన్ మనం రోజు ఈ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాము అనే మోడ్లో ఉంటే, అనే స్థితిలో ఉంటే కొత్త కొత్త విషయాలు మీరే కనిపెడతారు. చాలా కొత్త విషయాలు మీరే కనిపెట్టుకుంటారు. వాటిని ఆ డైరీలో రాసుకుంటూ ఉంటారు రోజు. ఏ విషయాల్లో? డైట్ విషయంలో, ముఖ్యంగా ఆహారం తీసుకునే విషయంలో. రెండవది మాట్లాడే తీరు విషయంలో. మాట్లాడే తీరు. ఇంకోటి ఎమోషన్స్ని వ్యక్తం చేసే తీరు. నేను ఈ సమయంలో ఇలా ఉండాల్సింది. 1 సెకండ్, పని మనిషి వచ్చినట్టుంది. ఒకసారి చెప్తూ ఉండండి. ఎస్. మనం చెప్పిన 2 మాటలు ఫస్ట్ ఎంత ఇంపార్టెంట్. మనకు కావాల్సింది, మనం వదులుకోవాల్సింది. వీటి మీద క్లారిటీ ఉండండి పక్క. ఎంత క్లారిటీ ఉంటే అప్పుడు మనకు కావాల్సిన దానికోసం మనం ప్రాక్టీస్ చేస్తాం, దానికి అడ్డుగా ఉన్నటువంటి వదులుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు చెప్పిన మాటల్లో సార్ చెప్పిన దాంట్లో నాకు మాత్రం ఎక్కువగా ఇప్పుడు ఆలోచింపజేసింది చెప్పాలంటే, ఇతరుల గురించి మనం చేసే అటువంటి ఆలోచనలు, వాళ్ళు చేస్తుంది సరైన కాదు, వాళ్ళు మాట్లాడుతుంది సరైన కాదు, వాళ్ళు ఆలోచిస్తుంది సరైన కాదు చెప్పని ఎప్పుడైతే వాటి గురించి మీకంటే తక్కువ ఆలోచిస్తుందని చెప్పని, లేక అశుద్ధకరమని చెప్పని అని అనుకుంటుంటామో, అవి చేయడం వల్ల మనలో కలుగుతున్నటువంటి ఆ లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతాం. అసలు మన ప్రగతిని మొత్తం ఆపడంలో అసలు నెంబర్ 1 అది. అంతే. ఫస్ట్ మనలో ఉన్న వాటికి వెతుకోవాలి. ఎస్ సార్, వెల్కమ్. ఈ మై విజ్డమ్ నోట్స్ ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ తెలుసుకోవడానికి ఈ భూమి మీద ఒక జన్మ సరిపోదు. అసలు బోల్డ్ అంత ఉంటుంది. నేను ఇంకా తెలుసుకోవాలి అనేది మంచిదే. కానీ మనం ఇంకా ఎక్సలెంట్గా ఉండడానికి రోజు రోజుకి ఎర్నింగ్ అనే దగ్గరికి మనం వెళ్ళడానికి ఎంత అవసరమో అంత తీసుకోవాలి. భూమి మీద ఉన్న ధాన్యాలన్నీ తినడం మన వల్ల అవుతుందా? అన్ని కంప్లీట్ చేయాలంటే అది మన వల్ల కాదు. మనకి ఎంత కావాలనేది మనం తీసుకోవాలి, వెళ్ళాలి, అంతే. అట్లాగే జ్ఞానం కూడా రోజు గుర్తు పెట్టుకోవడం, మననం చేసుకోవడం, మర్చిపోకుండా ఉండడం గ్రేట్. లక్ష్యాన్ని ఇంకా దగ్గర చేర్చడానికి, క్వాలిటీగా దాన్ని కంప్లీట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంత మరుపు అనేది మ్యాజిక్ అనే పదం పరిచయం చేసుకున్నాం కదా. ఫోన్ ఎందుకు తీస్తామో, ఎందుకు తీసామో మర్చిపోతాం. ఒక వీడియో కంప్లీట్ చేయడానికని నేను దాన్ని ఓపెన్ చేస్తాను. ఈ లోపల ఏదో షార్ట్ రీల్ కనబడుతుంది. అక్కడి నుంచి ఇంకో వ్యక్తి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ వచ్చి చూసేసరికి అరే నేను ఇతని స్పీచ్ వింటున్నానా అని మళ్ళీ నాకు జ్ఞప్తికి వస్తుంది. జస్ట్ ఒక 5 minutes లోనే ఇంత మ్యాజిక్ జరుగుతుంది. మనం అనుకున్నది మర్చిపోతాం. మరి 24 December 31 ఎందుకు మర్చిపోం? అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఈజీగా మర్చిపోతాం. నాకు ఫ్రీడమ్ కావాలి అని నిర్ణయించుకున్న క్షణాలు ఈజీగా మర్చిపోతాం. ఏదో ఒక దాంట్లో ఎమోషనల్లో పడిపోయి. దాన్ని గుర్తు చేసేదే గైడ్, ఈ యొక్క డైరీ. ఈ గైడ్ని, డైరీని వదిలిపెట్టద్దు. అది వదిలిపెట్టామంటే ఇంకంతే.
తిరణాల్లో తప్పిపోయిన పిల్లల్లాగా అవుతుంది పరిస్థితి. ఎటెటు పోతామని కూడా తెలియదు. ఈ డైరీ పేరే మై విజ్డమ్. మై విజ్డమ్. దాంట్లో డైట్ ప్లాన్ గురించి అది ఎప్పటికీ తెలుసుకుంటూనే ఉంటాం. వాతమైన ఫుడ్ ఏంటి, పిత్తమైన ఫుడ్ ఏంటి, కఫమైన ఫుడ్ ఏంటి, వాతాన్ని తగ్గించే ఫుడ్ ఏంటి, కఫాన్ని తగ్గించే ఫుడ్ ఏంటి, పిత్తాన్ని తగ్గించే, పిత్తం అంటే వేడి, దాన్ని కనిపెట్టాలి. ఓకే, ఇది ఎప్పటికీ తెలుసుకుంటూనే ఉంటాం. రెండోది మాట్లాడే తీరు. దీన్ని రోజు రోజుకి, ఎందుకంటే అయిపోయిన తర్వాత అనుభవం వస్తుంది కాబట్టి అలర్ట్గా ఉండాలి. మూడోది ఎమోషన్స్ని వ్యక్తం చేసేటువంటి తీరు. ఎమోషన్స్ని వ్యక్తం చేసే తీరు అంటే అనేకం ఉంటాయి ఎమోషన్స్. తర్వాత మనం పనిచేసే తీరు ఇంకా పని చేస్తుంటే ఎట్లా ఉంటుంది, ఈ విధంగా నేను ఈరోజు గడిపాను, ఇంకెలా గడిపితే బాగుండేది అనేటువంటిది, ఈ ఫైనెస్ట్ ఇవి రాసుకుంటూ ఉండాలి. ఓకేనా? మీకు సో మనం మరిచిపోకుండా ఉండడానికి ఉపయోగపడే జ్ఞానం చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎరుకలోకి తీసుకొచ్చే జ్ఞానము అంటారు, అవేర్నెస్ లో ఉంచే జ్ఞానము అంటారు. అలా ఉండగలిగితే స్టార్ అప్పుడు ఏ ఉత్సాహం ఉందో మిగతా ప్రయాణం అంతా అదే ఉత్సాహం ఉంటుంది. లేకపోతే ముందేమో చాలా చాలా ఉంటుంది, ఆ తర్వాత రాను రాను బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఎందుకు బోర్ కొడుతుందో తెలియదు, ఎందుకు ఆ ఉత్సాహం నీరు గారిపోయిందో తెలియదు. మరి డబ్బులు అప్పుడే వచ్చేసినాయి, ఇప్పుడు 500కి 25,000 వచ్చాయి, స్టార్ అప్పుడు 6,000 వచ్చాయి. ఈ 6,000 కంటే 60,000 వచ్చినప్పుడు ఎక్కువ సంతోషం ఉండాలిగా, ఎక్కువ ఉత్సాహం ఉండాలిగా, కానీ తగ్గిపోతుంది. దేనికి తెలియదు. ఈ గైడో డైరో చెప్తుంది. సిన్సియారిటీ నిజంగా ఉంటే దీన్ని మెయింటైన్ చేయాలి. నేను అయి తీరాల్సిందే, ఈ ఫ్రీడమ్కి వెళ్ళి తీరాల్సిందే, నాకు అంత అవసరం ఇది అని అనుకుంటే ఆ తీరు వేరే. ఓకే, మళ్ళీ ఒకసారి, సక్సెస్ అంతా శక్తిలోనే దాగి ఉంటుంది, శక్తి సైలెన్స్ లోనే ఉంటుంది. సైలెన్స్ని ఎంత క్రియేట్ చేసుకుంటూ ఉంటే మనం అంత శక్తివంతంగా తయారవుతాము. సైలెన్స్ అంటే కేవలం నిశ్శబ్దంగా ఉండడం, మాట్లాడకుండా ఉండడం మాత్రమే కాదు. సైలెన్స్ అంటే ఒక మంచి అలవాట్ల సంపుటి. సైలెన్స్, సహనం కూడా సైలెన్సే. ఓకే, అనవసరమైనవి తగ్గించుకోవడమే సైలెన్స్. ఓకే, మంచి గుణాల సంపుటి సైలెన్స్. ఈ సైలెన్స్ ఎవరైతే క్రమశిక్షణగా మంచి అలవాట్లతో ఉంటారో వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. దీన్ని బట్టి గుర్తుపట్టచ్చు వాళ్ళకి శక్తి పెరుగుతుందా తగ్గుతుందా అని. చాలా మందికి నాకు సపోర్ట్ లేదు లేదు అని అనుకుంటూ ఉంటారు. ఈ సైలెన్స్ శాతం పెరిగితే ఎంత పెద్ద సపోర్ట్ అయినా వస్తుంది. సపోర్ట్ కోసం యుద్ధం చేయొద్దు, సాధన చేయాలి. వాళ్ళు సిన్సియర్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఈ కౌంటర్లు వేసే అలవాటు, మాటకు మాట చెప్పే అలవాటు, తను నమ్మిన దాన్ని వాదించైనా నెగ్గించుకునేటువంటి అలవాట్లు ఈ కొంచెం తగ్గించుకోవాలి. సైలెన్స్గా ఉంటే అన్నిటిని వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళ దగ్గరికే తెచ్చుకుంటారు. ఇప్పటి నుంచి వీటిని బాగా చెక్ చేసుకోండి. ఒకటి భయం, ఒకటి కోపం, ఇవన్నీ ఆయుధాలు. ఇంకోటి అసూయ,
నిరాశ, బద్ధకం. ఇంకోటి నిరాశ, ఇంకోటి బద్ధకం. ఇది. మీకు కోపం వచ్చినప్పుడు, విసుగొచ్చినప్పుడు, ఎవరైనా నచ్చనప్పుడు ఒక చిట్కా ఏంటంటే, దాన్ని వెంటనే సంకల్పంగా మార్చుకోండి. అనుభవం మీదైనా తెలుసుకోండి. నో ప్రాబ్లమ్. అనుభవం మీదైనా తెలుసుకోండి. లేదు అసలు నేను మొత్తం కక్కితేనే నేను హాయిగా ఉంటాను. ప్రశాంతంగా ఉంటాను. నా విసుగుని చూపిస్తేనే నేను ప్రశాంతంగా ఉంటాను. ఆ నచ్చని వ్యక్తి మీద ఈ అయిష్టంగా మాట్లాడడంగా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉంటాను. అంటే అనుభవం మీద తెలుసుకోండి. నో ప్రాబ్లమ్. అనుభవం మీద తెలిసింది అలర్ట్‌గా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఎవరి మీదైతే కోపము, విసుగు, చికాకు వస్తుందో దాన్ని సంకల్పంగా మార్చుకోండి. సంకల్పం చేసుకోండి. హ్మ్. అది మన మనిషి అయితే, మనకు కావాల్సిన వ్యక్తి అయితే. అంటే సంకల్పం చేసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిది ఒకరిది పేరు. ఓ గణేష్ గారు ఉన్నారు. లేతే ఉన్నారు. తనలో చెప్పాను. 2, 3 సార్లు సూచించాను. అతను పాటించట్లేదు. ఇక నేనేం జేయాలి? సంకల్పం చేసుకొని ఉండాలంతే. అతనికి తొందరగా జ్ఞానమివ్వు తండ్రి, జ్ఞానమివ్వు తల్లి అని దేవుడిని మొక్కుకోవాలి. అంతే. ఇంతే చేయాల్సింది. ఇంతకంటే ఇంకేం లేదు. మీరు ఏది జరగట్లేదని మీరు ఆ యొక్క విసుగు, కోపము, చికాకు వస్తుందో అది జరగాలని సంకల్పించండి అంతే. పని తొందరగా అవ్వట్లేదు. కోపం వస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందట్లేదు. చికాకు వస్తుంది. భయం వస్తుంది. వెంటనే మీరేం చేస్తారు? సంకల్పంగా మార్చుకోండి. దాన్ని పదే పదే మననం చేసుకోండి. నాకు ఇది అయితే బాగుంటుంది. ఇదైతే బాగుంటుంది. ఇది అవ్వాలి. బెస్ట్ చిట్కానా ఇది? చాలా మంచి చిట్కా. ఇంకొక ఉదాహరణ ఏదో ఒకటి తీసుకొని చెప్తాను. పిల్లవాడు అమ్మ పదే పదే తిడుతోంది. నాన్న అర్థం చేసుకోవట్లేదు. ఏం చేయాలంటే వెంటనే వాళ్ళ మీద కోపము ఇట్లా ఏం చూపించకుండా వాడికి అర్థమయ్యేటట్లు చెప్పి సంకల్పం చేసుకోవాలి. మీరిప్పుడు చెప్పండి, తనలో సైలెన్స్ పెరుగుతుందా లేదా? ఈ సైలెన్సే శక్తి. ఇదే క్రమశిక్షణాయుత అలవాటు. ఇది ఉంటే మన ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంటుంది. చాలా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మీ ఆరా చక్కటి పర్సన్స్‌ని, కస్టమర్స్‌ని, స్టార్స్‌ని క్రియేట్ చేయగలుగుతుంది. అట్రాక్ట్ చేయగలుగుతుంది. ఇది సాధ్యమవుతది. వచ్చిన వాళ్ళని హోల్డ్ చేసుకోగలుగుతుంది. లేకపోతే కష్టమవుతుంది. ఇవన్నీ గూడా. మంచి అలవాట్ల కలిగి ఉంటే చిత్తంలో అది చిత్తశుద్ధికి ప్రతీక. సో, ఎలా పెట్టుకోవాలి అనంటే శక్తి అని రాసి బాణం గుర్తు పెట్టుకొని, సైలెన్స్ అని పెట్టుకొని, బ్రాకెట్‌లో క్రమశిక్షణ పెంచే అలవాట్లు. అంతే. హై పవర్ ఆరా అని పెట్టుకోండి ఇక్కడ. హై పవర్ ఆరా. ఈ కొండ గుర్తులు, బండ గుర్తులు పెట్టుకుంటే మీరు 10 సంవత్సరాల్లో రావాల్సినటువంటి గ్రేడింగ్ 1 ఇయర్‌లో వచ్చేస్తుంది. 1 ఇయర్‌లోనే. అంతే. మీరే ఊహించరు. అరే! నాకన్నీ శుభాలే జరుగుతున్నాయి. అనుకున్నట్టే జరుగుతున్నాయి అని. ఓకే. సో, మన విలువను మనం పెంచుకోవడానికి ఈ అలవాట్లనేవి చాలా ముఖ్యము. నేను ఈ 6 మీకు చెప్పాలని రాసుకున్నాను. అలవాట్లలో ఆలోచించే అలవాటు.
ఆహారపు అలవాటు. మూడోది మాట్లాడే అలవాటు. నాలుగోది అర్థం చేసుకునే అలవాటు. కొంతమందికి చాలా బావుంటుంది. చిన్న వయసులోనే అర్థం చేసుకునే తత్వం బాగా పెరుగుతుంది. ఓకే. ప్రశాంతంగా ఉండే అలవాటు. ఏ పని చేస్తే ఆ చేసిన పని ఎక్సలెంట్‌గా చేసే అలవాటు. ఈ 6 అలవాట్లు. షట్ సంపద అనుకోండి అది. హ్మ్. ఒకటి ఆలోచించే అలవాటు. పాజిటివ్‌గా. లక్కీ భాస్కర్‌కున్న అలవాటు ఇదే ఫస్ట్ అలవాటు. ఎందులోనైనా పాజిటివ్‌గా ఎదుగుతాడు. ఎందుకంటే నిలబడక తప్పదు. ఫ్యామిలీ కోసం పరిగెత్తక తప్పదు. నేను గెలిచి తీరా ఇంటికెళ్ళాల్సిందే అంటాడు. హ్మ్. తను బ్యాచిలర్ అయితే పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కానీ ఫ్యామిలీ ఉంది. అది. రెండోది ఆహారపు అలవాట్లు. అసలు దీన్నైతే ఎన్ని రౌండప్‌లు చేయాలో మీరు ఈ ఆహారం గురించి. ఎందుకంటే అత్యధిక మాయలో పడిపోయేది ఇందులోనే ఇక్కడనే. మాట్లాడే అలవాటు, అర్థం చేసుకునే అలవాటు, ప్రశాంతంగా ఉండే అలవాటు. ఆరోది ఎక్సలెన్స్‌గా ఆ పని చేసే అలవాటు. నేను ఎవరి దగ్గర బెండ్ అవుతానంటే ఎక్సలెన్స్‌గా పనిచేసే వాళ్ళ దగ్గర ఎక్సలెంట్‌గా ఆలోచించే వాళ్ళ దగ్గర బెండ్ అవుతాను. హ్మ్. ఇంకెక్కడ బెండ్ గాను. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునే దశలోనే ఉన్నారని అర్థం. ఫస్ట్‌ది కొన్ని ఇంపార్టెంట్‌ది మన విలువ మనం పెరగడానికి మనం చేయాల్సినవి. ఒకటి నంబర్ 1 ఎమోషన్స్ బాగా స్టడీ చేయాలి. బాగా స్టడీ చేయాలి. శరీరం వరకు కాకుండా ఈ శరీరాన్ని ప్రతిస్పందించేటప్పుడే కనిపెట్టాలి. లేదా మాటల వరకే ఎమ్మటే కనిపెట్టాలి. లేదా బుద్ధి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. కనిపెట్టాలి. లేదా ఇంకా సూక్ష్మంగా ఉన్నటువంటి ప్రేరణ ఆ స్టిమ్యులేట్ అయ్యేటప్పుడే కనిపెట్టాలి ఎమోషన్స్‌ని. వెంటనే ఒక అసూయ కలిగింది. వెంటనే అక్కడ మొదట్లోనే తుంచిపడేయాలి దాన్ని. ఆ మూలాన్ని కరెక్ట్‌గా. అది ఏం మననం చేసుకుంటుందో గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి పేరు చెప్పగానే నెగెటివ్‌ని ఇది అనుకుంటుంది అనంటే మననం చేస్తుందంటే అది నెగెటివ్ ఆరాని క్రియేట్ చేస్తుంటది. మన గురించే ఇదంతా చెప్పేది. ఎవరి గురించో కాంప్రమైజ్ అవ్వడం, చేతులు కట్టి కూర్చోవడం గాదు. మన ఆరాని పెంచుకోవడానికి. మన రక్షణ వలయాన్ని స్ట్రాంగ్ జేసుకోవడానికి. ఓకే. ఇక్కడ మూలం వెంటనే ఒక వ్యక్తికి కనిపించాడు అంటే వచ్చింది అనంటే తనకు సంబంధించి ఎటువంటి నెగెటివ్‌ని రానీయకుండా మనం చూసుకోవాలి. ముఖ్యంగా మనం 24 గంటలు కలుసుకునే వ్యక్తిని. మనం 24 గంటలు ఎవరైనా ఇద్దరు అప్లైనర్స్‌ని తీసుకోండి. వాళ్ళు రోజు మాట్లాడుకుంటూ ఉంటారు. లేదా మాట్లాడుకోవాల్సొస్తుంటది. పలకరించుకోవాలి. ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అది ఉంది అనంటే బీజ రూపంలోనే. రోజు నేను నా మిసెస్ తోటే ఉండాలి. నా పిల్లలతోటి ఉండాలి. వాళ్ళకు సంబంధించినటువంటిది ఏదైనా ఇట్లా గుర్తుకు రాగానే ఇట్లా పెరిగిపోకూడదు. హ్మ్. దానివల్ల మనమే కాలుతున్న ఇటుకను మనమే పట్టుకోవడం లాంటిది. అవతల పడి కాలే తర్వాత సంగతి. ముందైతే మన చేయి కాలుతుంటది. హ్మ్. మన ఆరోగ్యం, మన డైజెషన్ పవర్ తగ్గిపోతూ ఉంటది. మొత్తం మణిపూరకలోనే చూపిస్తది అదంతా. ఎమోషన్స్ అన్నీ బొజ్జలోనే ఉంటాయి. అందుకే చూడండి ఏదైనా భయమైతే ఫస్ట్ కడుపులోనే తిప్పుద్ది. హ్మ్. కోపం వచ్చినా అంతే. బ్లడ్ అంతా పాడైతది. ఏదైనా సరే. ఫస్టు
ఏ వ్యక్తి గురించి అయినా సరే వచ్చినప్పుడు సాఫ్ట్ కార్నర్‌లో ఆలోచించకుండా మన పని మీద ఫోకస్ ఎక్కువ పెరుగుతుంది. ఇది సాధకుడికి, గమ్యాన్ని చేరాలి అనుకున్న వ్యక్తికి చాలా చాలా అవసరము. ఓకే. దీన్ని ఈ ఎమోషన్స్‌ని గమనించుకోవాలి. పాజిటివ్ ఎమోషన్స్‌ని గమనించుకోవాల్సిన అవసరం లేదు. అది పండుతూనే ఉంటది. ఇంటి దొంగల్ని కనిపెట్టాలి. ఇంటి దొంగల్ని కనిపెట్టాలి. ఎవరైనా సరే మన ప్రపంచంలో రోజు మనం కలుసుకోవాలి అని అనుకున్నప్పుడు, తప్పదు అనుకున్నప్పుడు ఫెయిర్‌గా ఉండడం మనం నేర్చుకోవాలి. ఫెయిర్‌గా వాళ్ళ పట్ల. లోపలొకటి, బయటొకటి కాకుండా ఫెయిర్‌గా ఉండడం బెటర్. అంతే. కరెక్టేనా ఇది మొదటి అలవాటు? చాలా మంచిది. మన ఎమోషన్స్ మీద పూరా పర్ఫెక్ట్‌గా ఉండాలి. దీనికి వరాక్ వాల్యూని యాడ్ చేయాలి. వరాక్ వాల్యూ. ఓఆర్ఏసీ. ఈ వరాక్ అంటే వాల్యూ పెరుగుతుంది. ఓ ఫర్ అబ్జర్వేషన్. ఈ సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడే కనిపెట్టాలి. అబ్జర్వేషన్. ఆర్ ఫర్ రియలైజేషన్. ఆర్ ఫర్ రియలైజేషన్. ఏ ఫర్ అవేర్‌నెస్. ఒక్కసారి రియాలిటీలోకి వచ్చిన తర్వాత మనకి ఈసారి నుంచి అవేర్‌నెస్ పెరుగుతుంటది. అది ముందే కనిపెడతాం. ఆహ్, వెంటనే కోపం వచ్చేస్తది. ప్లస్సు లేకపోతే ఒక భయంలో ఏదో ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, తన మీద నాకు అసూయ ఉందనుకోండి. డైమండ్ సార్ మీద నాకు అసూయ ఉంది. మీరు మాట్లాడే మాటలన్నీ ఆ ఫ్లేవర్ తోటే వస్తాయి. అంటే నేను అతనితోటి మాట్లాడే మాటలన్నీ వస్తాయి. అ అతను కనిపెట్టనంత చిన్న పిల్లవాడా చెప్పండి? ప్రతి ఒక్కరికి ఈ 21st సెంచరీ యుగంలో ఏ శక్తి పెరుగుతుందో తెలుసా? ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే శక్తి పెరుగుతుంది. అందరికి. ఇది చిన్నప్పుడు అనేటోడు మా నాన్న. "రేయ్! నేనేందనుకున్నావు ఆవులిస్తే పేగులు లెక్క పెడతాను." ఇప్పుడు అందరికొచ్చేసింది ఆ విద్య. ఆళ్ళు కొట్టే లైకులు చూసినా తెలిసిపోతుంటది. ఏం చూసినా ఫేస్‌బుక్ చూసినా ఏది చూసినా తెలిసిపోద్ది. మనసుని గుర్తుపట్టడం పెద్ద కష్టమే కాట్లేదు. ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి మనం అవతల వ్యక్తి మీద అసూయతో మాట్లాడుతున్నామా? నిరాశతో మాట్లాడుతున్నామా? లేకపోతే అతని మీద భయంతోటి మాట్లాడుతున్నామా? నేను నా పిల్లలకి ఓ భయం లోపల పెట్టుకొని మాట్లాడుతుంటా. తెలిసిపోద్ది వాళ్ళకి. అందుకనే ముందే చెప్పాలి. ఈ భయంతోటే నేను చెప్తున్నాను నీకు అని అనాలి. హ్మ్. లేకపోతే ఎ ఎక్కడనో అందుకని నేను మాట్లాడుతున్నానా అనేది తెలిసిపోతది. ఇది పెద్ద కష్టమైనటువంటి విద్య ఏం కాదు. ఒకసారి కాకపోతే ఇంకోసారి తెలిసిపోద్ది. ప్రేమ, అభిమానం, దయ, కరుణ, స్నేహం ఇవున్నాయా తెలీదా? తెలుసు. కాబట్టి అవతల వ్యక్తి నా యొక్క గ్రోత్‌ని నిజంగా కోరుకుంటున్నాడా లేదా గూడా తెలిసిపోద్ది. పెద్ద కష్టమైనటువంటిది కాదది. హ్మ్. సో, ఇది మనం ఎరుకతోటి ఉండాలి. ఇది. దీన్ని అవేర్‌నెస్ అంటాం. సి ఫర్ కంట్రోల్. నియంత్రణ శక్తి. ఇక ఈ నియంత్రణ శక్తి గురించి చెప్పనలవి కాదసలు. ఇంద్రియ నిగ్రహం అంటాం దీన్ని. ఆరా పవర్ ఎంత పెరుగుతదంటే ఎక్సలెంట్‌గా పెరుగుతుంది. రెండవది బిజీగా ఉండాలి. ఆల్‌వేస్ ఎనీ టైమ్ బిజీగా ఉండాలి. అసలు నేనిప్పుడు కొన్ని చెప్పేవి బిజీగా ఉండే వాళ్ళకి బాగా నచ్చుతాయి. ఎల్లప్పుడూ ప్రొడక్టివిటీగా ఉండే వాళ్ళకైతే ఎక్సలెంట్‌గా నచ్చుతాయి ఇవి. మన లోపల ఉన్నటువంటి చిత్తంలో ఉన్నటువంటి కొన్ని బ్యాడ్ ఎమోషన్స్ ఏం చేస్తాయంటే ఈ సీక్రెట్ తెలుసుకోవాలి.
మొన్న ఒక ఫ్రెండ్ అడిగి మరి ఇదంతా తెలుసుకున్నాడు. ఏంటంటే ఒక బ్యాడ్ ఎమోషన్, చిత్తంలో ఉన్న బ్యాడ్ ఎమోషన్, చిత్తంని క్రియేటర్ అని కూడా అంటారు, సబ్కాన్షియస్ క్రియేటర్. ఇదే తన అసూయకి కావాల్సినటువంటి, అసూయ ఆకలి తీరడానికి కావాల్సిన ఒక సందర్భాన్ని, సిచ్యువేషన్ ని క్రియేట్ చేసుకుంటది. ఆ, ఇది నమ్మశక్యం కానిదన్నమాట. తనే క్రియేట్ చేసుకొని దాన్ని భుజిస్తుంది అనమాట. దీనికి ఒక పదం కూడా ఉంది, కృష్ణ కర్మకృత్ అంటారు. కృష్ణ కర్మకృత్ అంటారు. ఒక కోపం ఏం చేస్తుందంటే, ఓ సిచ్యువేషన్ ని తయారు చేసుకొని, కోపాన్ని వ్యక్తం చేసుకొని తినేసి ఆ సైతాన్ని అట్లా కూర్చుంటుంది. ఇప్పుడు ఓకే. బదనం అయ్యేది ఈ మనసు, బుద్ధి. ఓకే. నాలుక పళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాయి. నాలుక పళ్ళు, ఓయ్ నువ్వు నమిలేటప్పుడు జాగ్రత్తగా ఉండు, నన్ను కొరుకుతున్నావు అన్నదంట నాలుక. అంటే నాకు కౌంటర్ వేసింది కదా అని పళ్ళు కూడా కౌంటర్ వేసింది. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండు, నా పళ్ళు ఉండేటట్టున్నాయి. వేరే ఓకే. అట్లా ఈ కూడా బ్యాడ్ ఎమోషన్స్, గుడ్ ఎమోషన్స్ ఏం చేస్తుంటాయంటే ఎనర్జీని పదార్థంగా మారుస్తుంటది, శక్తిని పదార్థంగా మారుస్తుంటది. ఈ విశ్వంలో మీరు అసూయతో ఉన్నారంటే అన్ని అవే సందర్భాలు కనబడుతూ ఉంటాయి. నిరాశతో ఉన్నారంటే అవే సందర్భాలు క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ సైతాన్ అది తింటూ ఉంటుంది అంతే. ఇప్పుడు ఈ జూమ్ అనేటువంటి యాప్ ఏం తింటుంది? విద్యుత్ అయస్కాంతాలను తింటుంది. ఈ బల్బ్ ఏం తింటుంది? కరెంటుని తింటూ ఉన్నది. అర్థమైందా? అట్లాగే ఈ ఎమోషన్స్ ఈ యొక్క ఆలోచన తరంగాల్ని తింటూ ఉంటాయి. మనల్ని వెలుగు వైపుకు వెళ్ళనివ్వదు మనలో ఉన్నటువంటి బ్యాడ్ ఎమోషన్స్. అది ఎప్పుడు కూడా గతంలోనే ఉంచడానికి చూస్తూ ఉంటాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆరో పవర్ పెంచుకోవడానికి, ఎల్లప్పుడూ బిజీగా ఉండడానికి, ఎనీ టైంలో ఉండడానికి చూడాలి. ఇంకొకటి, థర్డ్ వన్, తెలుసుకుంటూ ఉండాలి. మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో దాన్ని బాగా తెలుసుకుంటూ ఉండాలి. ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్లీ మార్నింగ్ వేకప్ ని ప్రాక్టీస్ చేస్తున్నారు, ఏదైనా కావచ్చు. బరువు తగ్గడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంకా అందంగా ఉండడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంకా తెలివిగా ఉండడానికి, ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించడానికి ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో దాంట్లో ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో, ఆల్రెడీ సక్సెస్ అవుతున్న పర్సన్స్, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటూ ఉంటారు. ఈ తెలుసుకోవడానికి అవతల వ్యక్తి తనకు నచ్చుతున్నాడా లేదా అనేది తర్వాత సంగతి. అందరూ నచ్చాల్సిన అవసరం లేదు. హరిప్రసాద్ 100కి 100% నచ్చాల్సిన అవసరం లేదు. మీకు ఎదగడానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాడు, మీ యొక్క అభివృద్ధిని ఎంతవరకు కాంక్షిస్తున్నాడు, సీరియస్నెస్ అండ్ సిన్సియారిటీ ఉందా లేదా, ఇది మీకు కావాల్సింది అంతే. ఇంకోటి, అన్ని కూడా అన్ని నచ్చాలంటే మన ఇంట్లో ఉండే వాళ్ళే మనకు ఎగ్జాక్ట్ గా ఉండరు, అట్లా. ఓకేనా? ఇక తర్వాత తెలుసుకుంటూ ఉండాలి. ఇంకొకటి మనసు చేసే మ్యాజిక్ లో ఒకటి, తెలియదు అని చెప్పడానికి ఎప్పుడు కూడా ఈగో ప్రాబ్లం గా తీసుకోవద్దు. ఓ ఇది కూడా తెలియదా అని అంటారు, ఇది కూడా తెలియదా అని అంటారు. మనిషికి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఒక మనిషి ఇంకో మనిషి ఏం చేస్తుంటాడంటే, తనకు తెలిసిన విషయాలని అవే గొప్ప విషయాలు అనుకొని ఇంకో ఇంకో వ్యక్తిని, ఓ నీకు ఇది కూడా తెలియదా అంటుంటాడు.
అవతల వ్యక్తి ఇబ్బంది పడతాడో లేదో కూడా చూడరు. హ్మ్. అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. సునీల్ చిన్న పిల్లవాడైనా తనకు తెలిసిన విషయాలు నాకు కూడా తెలియకపోవచ్చు. తనకు వచ్చిన విషయాలు నాకు కూడా రాకపోవచ్చు. ఈ తెలియదు, నాకు బాగా తెలుసు అనేటువంటి ఈ ఫ్లేవర్‌ని కూడా వదిలించుకోవాలి. ఇంకొకటి, నాకు తెలియదు అని అంటే అది పెద్ద పరువు సమస్యలాగా ఫీల్ అవ్వద్దు. హ్మ్. చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. అవును తెలీదు. గూగుల్ ఉందిగా తెలుసుకోవచ్చు అనాలి. గూగుల్ ఉంది కదా! తెలుసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అనాలి. ఇప్పుడేమైనా కొంపలు మునిగిపోతే ఏమైనా తుఫాన్ వచ్చేదుందా? లైట్ తీసుకోవాలి. ప్రతి దానికి ఇగో పెంకు ఇబ్బంది పడేటట్టుగా చేసుకోవద్దు. నాకిన్ని విషయాలు తెలుసు అని చెప్పడానికి అదో పెద్ద గొప్ప విషయం ఏం కాదు. సక్సెస్‌లో ఉండి చూపియాలి ఏదైనా ఉంటే. హ్మ్. నలుగురు గెలిచి చూపిచ్చాలి ఏదన్నా ఉంటే. అర్థమైందా? ఇది గూడా మనకు తెలియకుండానే చిత్తంలో స్టోర్ అయినటువంటి ఒక బ్యాడ్ హాబిట్ ఇది. నాకన్నీ తెలుసన్నంత మాత్రాన గొప్ప గాదు. తెలీదు అని చెప్పడం పెద్ద నీచమైన వ్యవహారం కాదు. ఓకే. అన్నిటిని గూడా చాలా జాలీగా తీసుకోవాలి దీన్ని. తెలియని విషయాన్ని, కావాల్సిన విషయాన్ని గూగుల్‌లో వెతికైనా, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచైనా తెలుసుకొని ఎళ్ళిపోతూ ఉండాలి. మెంతి పొడి ఎంతుంటే ఏం లాభం? పాయసంకైతే ఉపయోగపడదుగా. అంతుంది ఏం జేసుకుంటాం? కొంచెం ఏసుకో అంటే ఏస్తారా పాయసంలో? అందుకని పనికొచ్చేదే పాయసానికి పనికొచ్చేదే తీసుకోవాలి. మనకి ఎగ్జాక్ట్‌గా ముందుకెళ్ళడానికి ఏది గావాలో అది తీసుకుంటే సరిపోద్ది. ఇదేమి డస్ట్‌బిన్ గాదు. అన్నీ ఏసుకోవడానికి. ఓకే. ఇంకోళ్ళెవరైనా అట్లా అన్నా గూడా మీరు ఇబ్బందేం పడొద్దు. హ్మ్. లైట్ తీసుకోవాలి. ఆ! లేదు. అవును అంతే. ఓకే. ఇది ఒకటి. ఇక తర్వాత నాలుగోది, మాట్లాడే సమయంలో చూపు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. మాట్లాడే సమయం. ఎవరి దగ్గరైనా సరే. వినేటప్పుడు చాలా శ్రద్ధగా వింటున్నట్టు బాడీ లాంగ్వేజ్ ఉండాలి. తెలిసిపోద్ది. అవతల వ్యక్తి వింటున్నారా లేదా అని. వినేటప్పుడు శ్రద్ధని, మాట్లాడేటప్పుడు ఫోకస్‌ని. మాట్లాడేటప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలి. తెలిస్తే తెలుసు, లేతే తెలీదు, తెలుసుకుంటాను, మారతాను, ఇట్లా కాన్ఫిడెంట్‌గా చెప్పాలి. అంటే అజమాయిషీ చేసినట్టు కాదు కాన్ఫిడెంట్ అంటే. అందులో వినయం ఉన్నా గూడా గ్రేటే. హ్మ్. సో, ఇంకోటి రెండోది శ్రద్ధ. వినేటప్పుడు ఆకలింపు చేసుకునే విధానం ఇది ముఖ్యం. ఇవన్నీ మనకు చేసుకోవాల్సిన అలవాట్లు. ఐదవది ఆలోచించేటప్పుడు పరిపూర్ణమైనటువంటి దైవ విశ్వాసంతోటి ఆలోచించండి. పూర్తి విశ్వాసబద్ధులై భగవంతుని పట్ల. హ్మ్. ఈ మధ్య దైవాన్ని నమ్మని వాళ్ళు కూడా ఏదో ఒక సూపర్ పవర్ అయితే ఉంది అంటున్నారు. హ్మ్. ఎవరో ఒకరు. హ్మ్. సూపర్ పవర్‌నైనా సరే నీకంటే పవర్ గాబట్టి పవరే. కాబట్టి దాన్నైనా సరే అదొకటి నాకంటే ఉన్నతమైన మేధస్సు ఉంది అని తలపోయాలి. ఆ భయం భక్తులతోటి ఆలోచించాలి, మాట్లాడాలి. కష్టమైనా గాని డిఫరెంట్‌గా ఉండే పనులు చేయండి. ఇప్పుడు నేను సాధన చేస్తే నేనొక ప్రత్యేకంగా వ్యక్తిని కనపడతాను. ప్రాక్టీస్ చేయని వ్యక్తి ఎప్పుడు కనపడ్డు. డిఫరెంట్‌గా కనపడతారు. ఎవరి వాయిస్ ఒకలా ఉండదు. ఎవరి వేలిముద్రలు ఒకలా ఉండవు. ఐరిస్ వేరు వేరుగా ఉంటుంది. మరి వాళ్ళ ప్రత్యేకత ఎప్పుడు కనపడుతుందంటే, వాళ్ళు బాగా సాధన ఒకే ఇంట్లో మెగాస్టార్ ఉన్నాడు. 'పవన్ కళ్యాణ్' ఉన్నాడు.
అల్లు అర్జున్ ఉన్నాడు, చరణ్ ఉన్నాడు. ఎవరి సాధన వాళ్ళది ఒక్కొక్కరు ఒక్కొక్క విభిన్నంగా కనబడతారు. అట్లాగే మీరు విభిన్నంగా ప్రత్యేకంగా కనబడట్లేదంటే మీరు ఏదో ఇంకా ప్రాక్టీస్ చేయట్లేదు. ఆ కష్టమైన పని ఏదో చేయట్లేదు ప్రాక్టీస్. దాన్ని స్టార్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్‌ది యూ ఆర్ యూనిక్ అని తెలుసుకోండి. యూ ఆర్ యూనిక్. నేను ఇటీవలే మా అమ్మాయికి షీ ఈస్ 9థ్ క్లాస్. తనకి చెప్పాను నేను. తను సంగీతంలో అయినా ఇట్లా కొంచెం స్కూల్‌లో అయినా చప్పట్లు కొట్టించుకుంటుంది తనకి. ఆ ఇగో ఫ్లేవర్ అంటుకోవద్దని చెప్పాను. తన్ని పొగుడుతూ ఉంటారు. కాబట్టి ఈ చిన్న వయసులోనే చాలా డేంజర్ పొగడ్తలు ఎక్కువొచ్చినా. క్రియేటివిటీ దెబ్బతింటది. హ్మ్. అందుకే ఇంకా స్టార్‌లోనే, 250లోనే, 500లోనే బోలెడంత పొగడ్తలు కోరుకోవద్దు అప్పుడే. అవి ఎంత బూస్టింగ్ ఇస్తాయో అంత ఆపేస్తుంటాయి. తెల్లారి లేసిన మొదలు ఈ బూస్టింగే లేదేంది బూస్టింగ్ డోపమైన్ రిలీజ్ కావట్లేదు. ఎవరైనా ఏంటి ఇంకా పొగడట్లేదు అని చూస్తుంది. అసలు లైట్ తీసుకోవాలి. తనకి నేను ఒకటే చెప్పాను. నీకు ప్రయారిటీ ప్రాక్టీస్ వల్లనే వస్తది. నీ ప్రాక్టీస్ ఎప్పుడైతే తగ్గిందో నీకింక అసలకిగ చప్పట్లు తగ్గిపోగా ఇక్కట్లు పెరుగుతుంటాయి. నువ్వు ఇంకా రోజు రోజుకి ఆ సంగీతాన్నైనా, ఆ మ్యాథ్స్‌నైనా, ఆ ఇంగ్లీష్‌నైనా నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే, లేకపోతే గతంలో ఉన్నదాన్ని ఆ నాలెడ్జ్ తోటే గడుపుతూ ఉంటావు. పాతదానికి ఎప్పుడు చప్పట్లు పడవు. ఇంకా పాతది కొత్తదానికి అడ్జస్ట్ అవ్వలేక ఇక్కట్లు పడుతుంటాయి. ఇది నేను కూర్చోబెట్టి ఓ పావుగంట అర్థమయ్యేటట్టు చెప్పాను. అర్థమైందా? ఫస్ట్ టీమ్ ఎవరు? అవర్ ఫ్యామిలీ. కాబట్టి ఫస్ట్ అక్కడ గైడెన్స్ ఇచ్చా. తర్వాత మీకు గూడా చెప్తున్నాను. మీకొక ర్యాంకొచ్చింది. ఇప్పుడు పలానా బాంబే నుంచి రోజు రెగ్యులర్‌గా వస్తారు. రోజు ప్రాక్టీస్ చేస్తారు. ఉదయం లేవడం మేడం గారు. తనకి ఒక ప్రయారిటీ డైమండ్ దగ్గర ఉంది అనంటే ఏంటి? దేనివల్ల? ఈ ప్రాక్టీస్ వల్లనే. ఇది ఆపేస్తే ఇంకెక్కడిది ఆ ప్రయారిటీ? ఉండదింక. మనం ఒకరి దగ్గర ప్రయారిటీ ఉందంటే ఏదో ఒక సంథింగ్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. హ్మ్. అవే చప్పట్లు. ఓకే. మీ ర్యాంక్ ఆ ప్రాక్టీస్ వల్లనే వచ్చింది. ఇవి కొన్ని నేను ఈ వ్యక్తి చాలా చక్కగా తెలియజేశారు. తన కోణంలో గూడా మీరు వినండి. సమాజంలో ప్రతి మనిషి తన తన విలువను విలువను పెంచుకుని గౌరవంగా గౌరవంగా బ్రతకాలి అనుకుంటాడు. కానీ కొంతమంది తెలుసో తెలియకో చేసే కొన్ని పొరపాట్లు, అలవాట్ల ద్వారా తమ విలువ తగ్గించుకుంటూ ఉంటారు. ఈ వీడియోలో మీ విలువను పెంచే కొన్ని ఇంపార్టెంట్ సీక్రెట్స్ గురించి చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వాటిని పాటించి మీ విలువను పెంచుకునే ప్రయత్నం చేయండి. లెట్స్ గెట్ ఇంటు వీడియో. నెంబర్ 1, మీ ఎమోషన్స్ ఎప్పుడు మీ కంట్రోల్లో ఉండేట్లు చూసుకోండి. ఎక్కువగా కోపం చూపించడం, చిరాకు పడటం, అరవడం లాంటి వల్ల ఇతరుల ముందు విలువ కోల్పోవడమే కాకుండా నవ్వుల పాలు అవుతారు. నెంబర్ 2, మీరు బిజీగా ఉండండి. బిజీగా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ విలువ ఉంటుంది. ఖాళీగా ఉంటే మీరు చులకన అవుతారు. మీ బిజీ మీ ఎదుగుదలకు యూజ్ అయ్యే విధంగా చూసుకోండి. నెంబర్ 3, అర్థం కాని విషయాల్ని అడిగి తెలుసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా అర్థం కాకపోతే సిగ్గుపడకుండా మళ్ళీ అడిగి తెలుసుకోండి. అలా కాకుండా మొహమాట పడితే ఆ విషయంలో పరిజ్ఞానం లేక తప్పుగా మాట్లాడతారు, లేక సైలెంట్గా ఉండిపోతారు. దానివల్ల కూడా మీ విలువ తగ్గుతుంది. విషయం అర్థం చేసుకొని మాట్లాడితే మీ విలువ పెరుగుతుంది. నెంబర్ 4, ఎదురువారితో మాట్లాడేటప్పుడు వారి కళ్ళ వైపు సూటిగా చూస్తూ మాట్లాడండి. అలా కాకుండా మాట్లాడుతున్నప్పుడు కిందకు చూడడం, పక్కకు చూడడం వల్ల అది మీలో భయం ఉన్నట్లు, మీలో కాన్ఫిడెన్స్ లేనట్లు వారికి తెలుస్తుంది.
దానివల్ల మీ విలువ తగ్గుతుంది. కళ్ళలోకి చూసి మాట్లాడడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం, హుందాతనం క్లియర్‌గా కనిపిస్తుంది. నెంబర్ 5, మీరు ఏదైనా పని చేయాలి అనుకొని, చేయగలను అన్న నమ్మకంతో అండ్ ఆత్మవిశ్వాసం మీలో ఉన్నప్పటికీ కూడా అది చేయడానికి కష్టం అనిపించవచ్చు. అలాంటి పనిని తప్పకుండా చేయండి. ఈజీ అయిన పనిని ప్రతి ఒక్కరూ చేస్తారు. బట్ కష్టమైన, డిఫరెంట్‌గా ఉండే పనులు చేసే వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవం దక్కుతుంది. నెంబర్ 6, విభిన్నంగా ఉండేలా ప్రయత్నించండి. దానివల్ల మీ విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. అందరిలో ఒకరుగా కాకుండా కొందరిలో ఒకరుగా ఉండేలా ప్రయత్నించడం వల్ల మీరు అందరి దృష్టిని అట్రాక్ట్ చేసి ఒక ఇంపార్టెంట్ పర్సన్‌గా గుర్తిస్తారు అండ్ మీకు రెస్పెక్ట్ కూడా దొరుకుతుంది. నెంబర్ 7, మొహం మీద చిరునవ్వు ఉండేట్లు చూసుకోండి. నవ్వు మీ విలువ రెట్టింపు చేస్తుంది. మనసులో ఉన్న బాధలు చాలా వరకు మొహంలో కనిపిస్తూ ఉంటాయి. మీలో కోపం, చిరాకు, అసహనం ఇలాంటివి ఉన్నా కానీ ఎదుటివారితో చిరునవ్వుతో కనిపించినప్పుడు మీకు మంచి విలువ ఉంటుంది. నెంబర్ 8, ఎదుటివారిని ఆకట్టుకునేలా మాట్లాడండి. మన మాట తీరును బట్టి మనకి రెస్పెక్ట్ ఇస్తారు. కఠినంగా, కోపంగా, చిరాగ్గా మాట్లాడడం వల్ల విలువ ఉండదు. సున్నితంగా, మృదువుగా, ఆప్యాయంగా మాట్లాడే మాటలు ఎదుటివారిని ఆకట్టుకోవడమే కాకుండా విలువ పెంచుతాయి. ఓకే. మనము సమయాన్నిచ్చి, డబ్బులు పెట్టి సంపాదించుకునే వాళ్ళం కాదు. వాల్యూని క్రియేట్ చేసుకొని, వాల్యూమ్‌ని క్రియేట్ చేసేవాళ్ళం. వాల్యూని క్రియేట్ చేసాం. ఇది ఒక బిజినెస్ మ్యాన్ లక్షణం. నేనింత సమయం ఇస్తున్నాను, 6 గంటలు ఇస్తాను, 600 ఇవ్వండి. ఇట్లా సమయం బట్టి సంవత్సరం తర్వాత పెంచండి. 3 సంవత్సరాల తర్వాత ఇవ్వండి. ఇలా కాదు. సమయాన్ని కాదు మనం పెట్టేది. వాల్యూని పెడతాం. వాల్యూని క్రియేట్ చేస్తాం. సో, మన వాల్యూని మనం ఎంత పెంచుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. సో, అందుకనే నేను చెప్పేటువంటి విషయాలు గనక ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళు తొందరగా సక్సెస్ అవుతారు. ఓకేనా? ఇది. దీన్ని ఇంకొంచెం ముందుకి ఈరోజు సురేష్. సార్ ఇది మళ్ళొకసారి ఆల్రెడీ చెప్పారు. మళ్ళొకసారి రిపీట్ చేయండి ఇది. మనకెవరైనా నచ్చకపోయినా, ఎవరి మీద విసుగొచ్చినా వెంటనే అది కోపంగా, చికాకుగా మారకుండా సంకల్పంగా మార్చుకోవాలి అన్నారు కదా! ఇప్పుడు ఎవరైనా మీ పట్ల సరిగా ఆలోచించట్లేదు అని అనుకున్నారనుకోండి. మూడో వ్యక్తి దగ్గర తక్కువ చేసి మాట్లాడుతున్నారని తెలిసిందనుకోండి. ఒకటి అలాంటివి జరగొద్దు అని సంకల్పించుకోవడమే. ఫోన్ చేసి కడిగే పని పెట్టుకోవద్దు. కౌంటర్లు వేసే పని, వాట్సాప్‌లో స్టేటస్‌లు వేసే పని, ఇలాంటి బాణాలు వేసే పని ఏం చేసుకోవద్దు అస్సలకి. ఇంకోళ్ళ దగ్గర చెప్పుకునే పని ఇట్లాంటివి ఏం చేయొద్దు. ఎందుకనంటే సేమ్ అవతల వ్యక్తి ఏ లో ఫ్రీక్వెన్సీలో వర్క్ చేస్తున్నాడో మనం కూడా ఆ లో ఫ్రీక్వెన్సీలో దిగిపోయామని అర్థం. అంటే బురదలో ఉన్న వ్యక్తి కొట్టుకుందామని అంటున్నారు. కొట్టుకుందాం బానే ఉంది కానీ బురదలో వచ్చేదని చూసినావా అది బాలేదు. నువ్వు బురదలో ఉన్నావు బానే ఉంది కానీ నన్ను బురదలోకి లాక్కుతుంది. ఇది అన్నమాట. అందుకని మరి ఎట్లా సార్ అసలు మనసు ఉండదు కదా అంటే అదే సంకల్పించుకొని అక్కడ మంచి జరగాలని లేదు దగ్గర వ్యక్తి అనుకోండి మారాలని సంకల్పం పెట్టుకోవాలి. దూరం అయితే మన ప్రపంచంలోంచే దూరం అవ్వాలని కోరుకోవడం అంతే. ఇంకా మనమే వెళ్ళకపోవడం లేదు. దగ్గర వ్యక్తి, కావాల్సిన వ్యక్తి, రోజు కలుసుకోవాల్సిన వ్యక్తి తొందరగా బుద్ధి లెవెల్స్ పెరగాలని కోరుకోవడం. ఇది మంచిది. ఒకటి మీరు చెప్పకముందే నేను ఆర్ఎస్ పెట్టుకున్నా సార్. సక్సెస్, శక్తి, సైలెన్స్, హైపవర్. అంతే. ఇది నేను కూడా రాత్రి మళ్ళీ అంత మ్యాటర్ రాత్రి 1 వరకు అంతా రాసుకున్నాను టోటల్‌గా. ఎందుకంటే కొన్ని సార్లు నేను చెప్పేసిన తర్వాత ఈ పాయింట్ మిస్ అయిపోయిందే అని చాలా అనిపించింది. ఒక గంట సేపు చెప్పిన దాంట్లో ఇది చాలా విలువైంది. సరే ఏది మిస్ అవ్వద్దని టోటల్ ఒక 2 పేజీలు పూర్తిగా రాసేసుకున్నాను. అందులో నేను ఇట్లానే పెట్టుకున్నాను. ఫస్ట్ శక్తి. మనకు కావాల్సింది శక్తి అంతే.
బయట పరిస్థితులను కూడా పదార్థాలను మార్చేటువంటి శక్తి మన దగ్గర ఉంది. ఇది ఎందులో ఉందంటే సైలెన్స్ లో ఉంది. ఇది ఎలా క్రియేట్ సైలెన్స్ అంటే నిర్వచనం ఏంటంటే ఒక మంచి అలవాట్ల సంపుటి. సైలెన్స్ కేవలం నిశ్శబ్దం కాదు. ఇది కూడా రాసుకున్నాను. కేవలం నిశ్శబ్దం కాదు, మాట్లాడకుండా ఉండడం కాదు. అవి కూడా కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సహనం అనేది అది కూడా సైలెన్స్. తెలివిగా ఉండడం కూడా సైలెన్స్, రైట్? ఆచితూచి మాట్లాడడం కూడా సైలెన్స్. అనవసరమైన వాటిని తగ్గించుకోవడం కూడా సైలెన్స్. ఓకే, ఇప్పుడు ఇంత తినాలనిపించింది, మనం ఏం చేసినాం? ఆ రోజు గురువారం అని ఇంతే తిన్నాం. సైలెన్స్ శాతం పెరిగిందా లేదా బొజ్జలో? అయిపోయి. ఇది సైలెన్స్ అనేది చాలా గొప్ప శక్తి. ఓకే, నెక్స్ట్ భోగా సార్. ఎవరైనా సరే దాన్ని ఈ యొక్క టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు సబ్ కాన్షియస్, కాన్షియస్ అనే వాటి గురించి క్లారిటీ తీసుకోవాలనిపిస్తే, నేను ఒకవేళ మీకు క్లారిటీ ఇవ్వగలను అనిపిస్తే అడిగి మరీ తెలుసుకోండి. అది ఇంకోళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సార్, మనకంటే తక్కువ ఆలోచిస్తున్నారు అనుకున్నాను. తక్కువ ఆలోచిస్తున్నారు, తక్కువగా మాటల్లో తక్కువ ఉంది, భావనలో తక్కువ ఉంది. కానీ మనం వాళ్ళ గురించి ఆలోచించేటువంటి ఆ యొక్క అశుద్ధమైనటువంటి వాటి వల్ల మన చిత్తం మొత్తము లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతుంది. దాని గురించి ఇంకొంచెం ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరినే తీసుకుందాం. మీరు నా గురించి ఎంత లోగా ఆలోచిస్తున్నారు అనేది మొత్తం నేను ఊహించుకుంటూ కూర్చోవద్దు. అంటే సేమ్ అదే ముళ్ళ ఇది ఆ కొమ్మ నేను కూడా లాగుతూ ఉన్నట్టు, నా వేలు కూడా కోసుకుంటూ ఉంటాను, నా మనసు కూడా గాయపడుతూ ఉంటాయి. అది మీరు ఆలోచిస్తున్నారా లేదా తర్వాత సంగతి. నా గురించి ఫలానా చుట్టం మన గురించి ఎలా థింక్ చేస్తూ ఉంటారు, ఫలానా ఫ్రెండ్ ఎలా ఆలోచిస్తూ ఉంటారు, ఆ ఆలోచనలన్నీ మనం డంప్ చేసుకుంటే ఆ బురదలోకి దిగి ఫైటింగ్ చేసినట్టే. ఫైటింగ్ లో గెలవడం సంగతి తర్వాత, ముందైతే బురద అయితే అంటుకుంటాం. విత్తనాలు వేసినట్టే, చిత్తంలో విత్తనాలు వేసినట్టే మనం. అసలు అదంతా అసలుకి ఎంత ఫ్రెష్ గా ఉండాలని అంటే అంతే. సైలెన్స్ క్రియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకే ప్రతి దాని దగ్గర దైవాన్ని ఒకటి, మన ఫ్యామిలీని ఒకటి గుర్తు చేసుకుంటూ ఉంటాం. నా ఫ్రెండ్ స్టీరింగ్ మీద ఫ్యామిలీ ఫోటోని అతికించుకుంటాడంట. ఎందుకు? ఎంత వేగంగా వెళ్ళాలో మీటర్ కంటే వీళ్ళు చెప్తూ ఉంటారు. అర్థమైందా? అంటే ఇదే సార్. సో ఈ రెండే ఎప్పుడు తెలుసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు చెప్పినట్టు బట్టి నాకంటే లక్ష్యం చేరుకునే దానిక నేను ఇంకా నేర్చుకుంటున్నాను స్థితిలో ఉంటే ఆలోచనలో, మాటల్లో, చేతల్లో చాలా మార్పు వస్తుంది ఎప్పటికప్పుడు. సార్ ఇది ఒక్కటి మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాల్సింది. ఇద్దరు మీరు ఎవరికి ప్రతినిధి అంటే ఇది చాలా, నేను అట్లే ఫీల్ అవుతాను. మీరు ఎవరికి ప్రతినిధి అని అంటే, మీరు ఎవరినైతే బాగా ఇష్టపడుతున్నారో వాళ్ళకి ప్రతినిధి. నేను బయటకు వచ్చానంటే నా ఫ్యామిలీ బయటకు వచ్చినట్టు. ఓకే, నేను ఆలోచిస్తున్నానంటే నా ఫ్యామిలీ ఆలోచిస్తున్నట్టు, నా కంపెనీ ఆలోచిస్తున్నట్టు. నేను మీకు ఫలానా దైవం ఇష్టం, ఆ దైవమే మీరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు చూడండి మీ చిత్తం ఎంత స్ట్రాంగ్ అయిపోతుంది. ఎరుక శక్తి బాగా పెరుగుతుంటది. అంటే లైటింగ్, ఎరుక అంటే లైటింగ్, దాన్ని లైట్ అంటారు. కాంతి పెరుగుతుంటుంది అంటే జ్ఞానం. కాంతి, వెలుగు, జ్ఞానం అన్ని ఒకటే. లైట్ అంటారు దాన్ని. ఓకే, సరే ఇప్పుడు లక్ష్యం చేరుకునేదాకా సార్, లక్ష్యం చేరుకునేదాకా మనం నేర్చుకుంటున్నాం అన్నటువంటి ఆ స్థితిలోనే ఎప్పటికీ. ఈ మోడ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను
ఇట్లా ఇట్లా తేలిగ్గా రాస్తూ ఉంటా అప్పుడప్పుడు. ఇట్లా వెనక మంచిగా దిండ్లు పెట్టుకొని ఇట్లా కూడా రాస్తుంటాను. నా ఇగో చెప్తది, హరి నువ్వు నేర్చుకుంటున్నావు, అప్పుడే నువ్వేమి శిఖరాలు అధిరోహించలేదు అని అన్నదనుకోండి, మళ్ళీ వెంటనే వెన్నుపూస చక్కగా అయిపోతుంది. చక్కగా అయిపోయి కూర్చొని నెమ్మదిగా అందంగా రాస్తూ ఉంటుంది. అప్పటిదాకా ఒక తేలిక భావన వస్తుంది. ఇది చిన్న ఎగ్జాంపులే, ఎక్కడైనా సరే. సో అట్లా మనలో కాన్షియస్ అనేది పెరగాలి. నేను నేర్చుకుంటున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను, అప్పుడే నేనేం పెద్దగా వంటలో దిట్టనైపోలేదు, అంత ఎక్స్పర్ట్ ఏమి ఇంకా కాలేదు అని అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి, డ్రైవింగ్ చేస్తున్నారు, కొంతమంది ఇటు ఫోన్ మాట్లాడుతుంటారు, పక్కన వాళ్ళతో మాట్లాడుతుంటారు, అటు ఇటు చూస్తూ ఉంటారు, డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. లేదు నేను ఈ డ్రైవింగ్ లో ఇంకా ఎక్స్పర్ట్ అవ్వలేదు, నేను ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను అని అంటే గణేష్ గారు ఇంకా క్వాలిటీ పెరుగుతుందా లేదా? రాంబాబు గారు, చాలా క్వాలిటీ పెరుగుతుంది. సో ఆల్వేస్ నేను చాలా చిన్న పిల్లవాడిని, నేను నేర్చుకుంటున్నాను, ఇంకా పూర్తిగా ఎదగలేదు అని ప్రెజెంటేషన్ చేసిన, నేమ్ లిస్ట్ రాసిన, ఏదైనా సరే ఈ 3 గనుక ఉందనుకోండి, ఇక హైయెస్ట్ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగారు, మౌనానికి ప్రశాంతతకి, అంటే ఇది ఒక్కొక్కరు ఒకలా చెప్పొచ్చు. నా అనుభవం తోటి చూడండి, అన్ని దారులు కూడా ఒక సముద్రంలో వచ్చి కలవాలి, అదే ప్రశాంతత. కొంతమందికి ఒకరితోటి మాట్లాడిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ విషయాలు చెప్పిన తర్వాత నాకు ప్రశాంతంగా ఉంటుంది కడుపు నిండి. ఓకే, అప్పుడప్పుడు మౌనంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. నలుగురికి చక్కగా వండి పెట్టిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. కొంతమందికి తనకున్న దాంట్లో దానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అన్ని దారులు వచ్చి కలవాల్సింది ఈ ప్రశాంతత అనే సముద్రంలో కలవాలి. ఓకేనా మేడం? మనకు ఒకరి మీద కోపం, విసుగు, చికాకు వచ్చింది, ఇది ప్రశాంతతకి దారి తీస్తుందా లేదా చూసుకోవాలి. లేదు దారి తీయదు ప్రశాంతతకి అని అన్నారు అనుకో, అప్పుడు దాన్ని వెంటనే మారిపోద్ది. దాని మనం ఎరుక పెరిగిందంటే కోణం మారిపోద్ది, పర్సెప్షన్. సరేనా? ఇది కారణం అవుతుంది. అందుకనే ఇది అని మనకు తెలియగానే వెంటనే దానికి సంబంధించింది రావాలి. దీనివల్ల ఏమవుతుంది? మీ ప్రొడక్టివిటీ సూపర్గా పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది, అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, మిమ్మల్ని అభిమానించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, మీకు చప్పట్లు పెరుగుతాయి, ఇక్కట్లు తగ్గుతాయి. ఇది అది మౌనమైన, ధ్యానమైన, లేకపోతే ఇంకొకరితోటి మాట్లాడటమైనా, ఆఖరికి ప్లేట్లో పెట్టుకున్న ఫుడ్ కూడా ప్రశాంతతనే ఇవ్వాలి. ఇది మీకు ఇవ్వాలి, దీన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి మనము ప్రజెంటేషన్ చేస్తున్నాం, చేసిన తర్వాత ఆపేక్ష, ఉపేక్ష అనేది ఉంటుంది మేడం. ఆపేక్ష అంటే కావాలని కోరుకోవడం, ఎక్స్పెక్టేషన్. ఉపేక్ష అంటే లైట్గా తీసుకోవడం, ఊరికే మిన్నకుండడం, లైట్ తీసుకోవడం, ఉపేక్ష చేయడం. దేని పట్ల ఆపేక్ష ఉండాలి, దేని పట్ల ఉపేక్ష అని ఉండాలి అనేది మనకు తెలియాలి. తితిక్ష అనే పదం కూడా ఉంది. తితిక్ష అంటే కొన్నిసార్లు భరించాల్సి వస్తుంది. అవతల వ్యక్తి రాంగ్ అని తెలిసినా కొంచెం ఊపిరి పట్టాల్సి వస్తుంది, అది తితిక్ష. ఇవన్నీ మన ఆరపవర్ని పెంచుతాయి. వీటన్నిటి ఉద్దేశం, లక్ష్యం మన ప్రొడక్టివిటీ పెంచడం. అది ప్రశాంతంగా ఉన్నప్పుడే సాధ్యం. వేరే ఒక వ్యక్తి విశ్లేషిస్తున్నాం అనుకోండి, ఒక సుకుమార్ ఒక శేఖర్ కమ్లాని, రాజమౌళిని విశ్లేషిస్తున్నాడు. సందీప్ వంగ అతని పేరు ఉంది కదా, అతను విశ్లేషిస్తున్నారు అనుకోండి. అతను వేరే, ఇతను వేరే, ఇతని విధానం వేరే, ఇతను
ఇతని ప్రొడక్టివిటీ పెంచడానికి ఆ విశ్లేషణ ఉపయోగపడాలి. టెన్షన్ పెంచుకోవడానికి కాదు. భయపడడానికి అంతకంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్ 1000 అయ్యారు. మీరు ఇంకొక వ్యక్తి స్టార్ 1000ని లేకపోతే ఇంకొక రూబీని విశ్లేషిస్తే మీలో ప్రశాంతత పెరిగి ప్రొడక్టివిటీ పెరగాలి. కంపారిజన్ అనేది స్పర్ధయే వర్ధతే విద్య. విద్య పెరగాలి, ఆ కోణంలో ఎదగాలి. సునీల్. గుడ్ మార్నింగ్ సార్. అలవాట్ల గురించి చెప్పండి సార్ ఒకసారి మళ్ళీ. ఈ అలవాట్లు అనేవి మనం ఎవరు అని అంటే చిత్తంలో ఉండే అలవాట్లే మనం. చిత్తంలో ఉండే అలవాట్లే మనం. చిన్నప్పటి నుంచి తెలియక కొన్ని మనకు ఉపయోగపడే అలవాట్లను వేసుకొని వస్తాం. మన చిత్తమే, మన డిఎన్ఏ అది ఎలాంటిదంటే మన రూపంతో సహా డిసైడ్ చేస్తుంది. ఆలోచన రూపాలే కాదు, కనిపించే రూపాలను కూడా డిసైడ్ చేస్తుంది. అంత పవర్ఫుల్ సబ్ కాన్షియస్ చిత్తం అనేది. అయితే ఇందులో ఈ ఆలోచనకు సంబంధించినటువంటి అలవాట్లు ఏమి ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నీకు ఉదయం లేచే అలవాటు లేదు, కానీ నిన్ను దారిలో పెట్టేయి 2 అని చెప్పాను. ఏంటి అవి? ఒకటి గైడ్, ఇంకోటి డైరీ. ఈ ఇద్దరు లేకపోతే నువ్వు ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేరలేవు అసలుకి. ఏ విషయంలోనైనా, ఏ రంగంలోనైనా సరే ఈ గట్టు నుంచి ఆ గట్టుకి, ఈ లెఫ్ట్ క్వాడ్రంట్ నుంచి రైట్ క్వాడ్రంట్కి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. ఆ లిక్విడ్ కాష్ లోకి సక్సెస్ అవ్వడం ఎవ్రీ వీక్ అనేది కష్టం. ఓకే, అయితే ఇప్పుడు ఆ గైడ్, డైరీ ఉపయోగించుకొని ఈ మార్నింగ్ అలవాటును, శక్తివంతమైన అలవాటుని నువ్వు పెంపొందించుకోవాలి. ప్రెజెంటేషన్ అలవాటుని, ఓకే, లీడర్షిప్ అలవాటుని, దీన్ని ఇంకో సీనియర్ యొక్క స్కిల్ని నువ్వు నేర్చుకోవడము, ఉపయోగించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సీనియర్ యొక్క సమయాన్ని, స్కిల్ని, ఇండస్ వివాలో సీనియర్ సమయాన్ని, స్కిల్ని కనుక ఉపయోగించుకున్నావంటే నీకు లిక్విడ్ క్యాష్కి కొదవ ఉండదు. ఓకే, యాజ్ ఎ గైడ్గా నేను చెప్పాను. ఇక దీంట్లో నువ్వు ఫుల్ఫిల్ అవ్వాలంటే నీకు డైరీ ఉపయోగపడుతుంది. ఈ అలవాటుని రోజు రోజు చెక్ చేసుకోవడానికి డైరీ ఉపయోగం. ఓకే, అంటే ఇంకా అప్పుడే అలవాటు కాలేదు, నువ్వు బాగా ఆచరిస్తే అలవాటు అవుతుంది. జస్ట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తెలిసింది అంతే, దాన్ని ఈ డైరీ అలవాటుగా మారుస్తుంది. గైడ్ చెప్పిన విషయాన్ని నువ్వు నోట్ చేసుకుంటే ఈ డైరీని నీకు అలవాటుగా మారుస్తుంది. ఈ ఆలోచనని ఆచరించేటట్లుగా చేసి అలవాటుగా మారుస్తుంది. అయితే సునీల్ ఒకటి ఇలా రాసుకో, 3 సున్నాల చుట్టూ 3 గుండ్రాల చుట్టూ, ఒక దాంట్లో ఆలోచన, నిన్న లావణ్య మేడం గారికి ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు నైట్, నాగరాణి మేడం, బాగా నచ్చింది. వెరీ గుడ్. ఏంటి అంటే ఎలా వినాలి అంటే ఇంకో వాళ్ళకి చెప్పేంతగా వినాలి అని. ఓకే, ఎంత పిహెచ్డి చేసినా ప్రైమరీ స్కూల్లో గెలవడం అంత ఈజీ కాదు. ఆ చిన్న పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పడం అది మామూలు విషయం కాదు. వాళ్ళు చాలా నేర్పిస్తారు. అంగన్వాడి పిల్లలైతే ఇంకెక్కువ నేర్పిస్తారు. వాళ్ళకే చెప్పడంలో సక్సెస్ అయినామంటే ఇంకా గ్రేటే. వాళ్ళకి ఎక్కాలని నేర్పించగలిగినాము, వాళ్ళకి వర్ణమాల నేర్పామంటే. ఇట్లా 3 గుండ ఇట్లా రౌండ్స్ చుట్టేసి, ఒక దాంట్లో ఆలోచన, ఇంకో దాంట్లో ఆచరణ, ఇంకో దాంట్లో అలవాటు. ఈ ఆలోచన ఆచరణ అయిందా, అలవాటుగా మారిందా అనే దాంట్లో ఫస్ట్ స్టెప్లో గైడ్ ఉంటాడు, కానీ నిరంతరము డైరీ ఉంటుంది. స్థూలంగా గైడ్ ఉంటాడు,
సూక్ష్మంగా డైరీ ఉంటుంది. ఈ రెండిటిని మిస్ అవ్వద్దు ఎప్పుడు. అడుక్కడుక్కి మీరు ఎంతవరకు రీచ్ అయ్యారు. ఈరోజు నువ్వు తర్వాత మళ్ళీ కాఫీ తాగుతూ సార్ చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేంటివి అని చూసుకొని అన్నీ కూడా నువ్వు ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళడానికి ఈ డైరీ ఉంది. సరేనా? సునీల్ అడిగింది మీకు కూడా ఉపయోగపడింది ఏమన్నా? ఆ చర్చకి కారణమైన వాళ్ళకి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. అమ్మ వీళ్ళు అడగడం మంచిదైంది అని అనుకోవాలి. సరేనా? ఓకే డియర్ ఫ్రెండ్స్, మనం కొద్దిసేపు సైలెన్స్ ప్రాక్టీస్ చేద్దాం. అనేక రకాలు సైలెన్స్ అనేది. ఉపవాసం కూడా ఒక గ్రేట్ సైలెన్సే. ఉపవాసం, ఫాస్టింగ్ చాలా లంకనం పరమ ఔషధం. లంకనం పరమ ఔషధం. అది కూడా ఒక సైలెన్స్. ఎదుటి వాళ్ళని మంచిగా అర్థం చేసుకోవడం కూడా ఒక సైలెన్స్. సరేనా? ఒక పావు గంట మనల్ని మనం హోల్డ్ చేసుకుందాం. నికరంగా ఒక దగ్గర ఉండగలుగుతున్నామా? ఒక 15 నిమిషాలు ఈ యొక్క నియంత్రణ కంట్రోల్ చేసుకోవడాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఒక సైడ్ ఇట్లా హోల్డ్ చేసి 10 టైమ్స్ శ్వాస తీసుకొని, ఆ తర్వాత ఇంకో వైపు హోల్డ్ చేసి 10 టైమ్స్ తీసుకొని ఒక చిన్న సైలెన్స్ ఏర్పడుతుంది. అందులో మన బ్రీతింగ్ వేగాన్ని బట్టి ఒక్కొక్క నెంబర్ వేసుకుంటూ ఉండాలి. సమయాన్ని వ్యర్థం చేయొద్దు. 2025 2030కి ఉపయోగపడాలి, 40కి కూడా ఉపయోగపడాలి. ఇంకా చిన్నపిల్లలం కాదు. ఉన్నదాంతో సర్దుకుపోయే వ్యక్తిత్వాన్ని వదిలేసేయాలి. కావాల్సిన దాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మనసును జయించడం అంటే మనసు చేసే మ్యాజిక్ నుంచి బయటపడడం. దాన్ని ఎప్పుడు బిలీవ్ చేయొద్దు. అది ప్రశాంతతని, ప్రోగ్రెస్ని, ప్రొడక్టివిటీని పెంచినప్పుడే దాన్ని నమ్మాలి. లేకపోతే అసలు నమ్మొద్దు దాన్ని. అది అనేక కారణాలు విశ్లేషిస్తూ ఉంటుంది మైండ్లో. అన్నిటిని మనం రైట్ అనుకోండి. నాకు వచ్చే భయాల్ని
నెగిటివ్ ఆలోచనల్ని దాటుకుంటూ ఆ భయాల్ని, ఆ నెగిటివ్ ఆలోచనల్ని అబద్ధాలని ప్రూవ్ చేస్తున్నాను. జీవితంలో జరిగే అన్ని విషయాల మీద నాకు కంట్రోల్ లేకపోయినా ఆ విషయాలకి సంబంధించి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది నా చేతుల్లోనే ఉంది. ఆ రెస్పాన్స్లోనే నా అసలైన శక్తి దాగి ఉంది. నేను ఎంత కష్టాల్లో ఉన్నాను అని ఆలోచించకుండా నాకు ఎంత అదృష్టం ఉంది అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కంప్లైంట్ చేయడం వల్ల లాభం లేదు, పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల చాలా లాభం ఉంది. నెగిటివిటీని పట్టించుకోకపోవడం పాజిటివిటీ కాదు, నెగిటివిటీని దాటడమే అసలైన పాజిటివిటీ. ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది అని బాధపడకుండా నేను ప్రస్తుతం ఏం చేయగలను దాని గురించే ఆలోచిస్తున్నాను. నా భయం నా భవిష్యత్తును నిర్ణయించకూడదు. నా సరైన నిర్ణయాలే నా భవిష్యత్తును నిర్ణయించాలి. నేను పైకి మళ్ళీ 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 లేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఎప్పుడైతే నా ఓటమిలో నుంచి నేను పైకి వస్తానో అప్పుడే గెలుపు వైపు నడవగలను. సరైన దారిలోకి పెద్ద అడుగులు వేయాల్సిన అవసరం లేదు. నా అడుగు చిన్నదైనా అది మంచి దారి వైపే వేస్తాను. నాలోని ఓర్పు, నాకున్న కాన్ఫిడెన్స్కి, నాకున్న ప్రశాంతతకి, నాకున్న నమ్మకానికి చిహ్నం. అదే నా బలం. దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఉపయోగపడని పనుల కోసం సమయాన్ని పాడు చేయను. నాకు అవసరం ఉన్న పనులకే నా సమయాన్ని కేటాయిస్తాను. నా నిర్ణయాల్లోని పాజిటివ్ పవర్ని నేనెప్పుడూ ఫీల్ అవుతుంటాను. అది నన్ను డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది. నేను కోపం చూపించడం కన్నా పాఠం నేర్చుకున్నాను అని వదిలేస్తాను. కుళ్ళుకుంటాం కన్నా మెచ్చుకుంటాకి ఇష్టపడతాను. ఆందోళన చెందడం కన్నా పాజిటివ్గా పని చేస్తాను. అనుమానం కన్నా నమ్మకానికి పెద్దపీట వేస్తాను. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బలవంతుణ్ణి అవుతున్నాను. నా లోపల ఉండే ఈ ప్రశాంతత నా జీవితంలో నాకు కావాల్సిన ప్రోగ్రెస్ని ఇస్తుంది. నా జాగ్రత్తలు చూసుకుంటాం, నన్ను నేను ప్రేమించడం స్వార్థం అవ్వదు. నా దగ్గర లేనిదే నేను వేరే వారికి ఏమీ ఇవ్వలేను. నా జీవితం బాగున్నప్పుడే నేను వేరే వారికి ఉపయోగపడగలను. నా శరీరం ఆరోగ్యంగా ఉంది. నా మైండ్ బ్రిలియంట్గా ఆలోచిస్తుంది. నా ఆత్మ చాలా ప్రశాంతంగా ఉంది. నా ఆత్మ నన్ను సరైన దారిలో తీసుకువెళ్తుంది. నాకు ఏది కావాలి, ఏది అక్కర్లేదు అని ఆలోచిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. నేను బెటర్గా ఉన్నాను అని ఆలోచించడమే కాదు, నన్ను నేను బెటర్ చేసుకుంటాకి కావాల్సిన పనులన్నీ చేస్తున్నాను. నేను బెంగతో, నిరాశతో ఉండటం కంటే కృతజ్ఞతగా ఉండటానికే ఇష్టపడతాను. అప్పుడే నేను ఏం చేయగలను అనే ఆలోచన పెరుగుతుంది. ఏదో జరిగితేనే ఆనందం, సంతోషం రావు. ఈ నిమిషంలో ఆనందం ఉంది. నేను అనుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి నిమిషంలో సంతోషం ఉంది. ఈ ఎఫర్మేషన్స్
ప్రతి ఒక్కరికి జనరల్ లైఫ్లో ఉపయోగపడతాయి. ఈ ఎఫర్మేషన్స్ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా మేము రాసాము. సో ప్రతిరోజు మీకు కుదిరినప్పుడు ఈ ఎఫర్మేషన్స్ వినండి. ఇంకా మంచి రిజల్ట్స్ కావాలి అంటే మార్నింగ్ లేచిన తర్వాత, అలాగే నైట్ నిద్రపోయే ముందు ఈ
రెండు చేతుల సాయంతో లాస్ట్ సెకండ్ వరకు కూడా ఓపిక పట్టాలి. ఆ లాస్ట్ సెకండ్ వరకు ఆ ఓపికని బాగా ప్రాక్టీస్ చేయాలి. సో గుడ్ స్టార్టింగ్, రైట్. అండ్ పడుకునేటప్పుడు కూడా మీ సబ్ కాన్షియస్ పవర్ని బాగా ఉపయోగించుకోవాలి అంటే పడుకునేటప్పుడు కూడా సేమ్ ఈ హోల్డింగ్ ప్రాక్టీస్ అనేది బాగా చేయాలి. మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇంద్రియ శక్తిని పెంచుతుంది. లేకపోతే ఆతృత ఎక్కువ ఉంటుంది. ఇంద్రియ శక్తి బాగా పెరుగుతుంది. ఇంద్రియ నిగ్రహం ఎప్పుడైతే సాధ్యమవుతుందో అప్పుడు ఇంద్రియ శక్తి, అదే కదా ఆరా పవర్, ఇంద్రియ శక్తి ఆరా. ఓకే, రైట్. థ్యాంక్ యూ. విఓపి 11 o'clock 8 o'clockని బాగా ఉపయోగించుకోండి. సరేనా?